ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అన్నారు. మంత్రి పదవి కాదు, మునుగోడు ప్రజలే ముఖ్యమని అక్కడి నుంచి పోటీ చేశామని అన్నారు. 2018 ఎన్నికల్లో అందరూ ఓడిపోతే తాను గెలిచానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించింది బీఆర్ఎస్ కాదని కమ్యూనిస్టులే అన్నారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కు మద్దతు తెలపడం వల్లనే తాను ఓడిపోయినట్టు తెలిపారు. తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ చేయాలి, ఎల్బీనగర్ చేస్తే మంత్రి పదవి ఇస్తాం. మునుగోడు అవుతూ నల్గొండ జిల్లాకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్బీనగర్ చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ మునుగోడుకి నేను పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా. మునుగోడు ప్రజలు నాకు కావాలి. ఈ మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అఖిల మహారాజు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దానిలో కానీ మునుగోడు ప్రజలు నా ఒక్క మాటతోటి నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడగొట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఇది నమ్ముతుంది. వీళ్ళే వీళ్ళు గెలవడానికి రావడం కనిపిస్తుంది. గెలుస్తారు గెలవరు. 5,000 రూపాయలు గెలుస్తుంది, మీరు 10,000 ఉంటుంది. ఆ 10,000 కింది మీద వెళ్తుంది, లేకపోతే అప్పుడే గెలుస్తుంది.